వెల్కమ్ టు VCN ఛానల్. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ సోమవారం జరుపుకున్నారు. ఆదివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉపవాసాలను నమాజుతో విరమించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసే ముందు పేదలకు సాయం చేస్తారు. ఈదుల్ ఫితర్ నమాజ్ ను పురస్కరించుకుని పిల్లలు పెద్దలు కొత్త దుస్తులు ధరించి ఈద్గా మసీదులకు వెళ్లి సామూహికంగా ప్రార్థనలు చేస్తారు. నమాజు అయిన తర్వాత ముస్లింల శ్మశాన వాటిక కబ్రస్థాన్ కు వెళ్లి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఘనంగా నమాజు ముగిశాక బంధుమిత్రులు స్నేహితులను ఆహ్వానించి షీర్ కుర్మా తినిపిస్తారు. పసందైన వంటకాలతో స్నేహితులను బంధుమిత్రులను పిలిచి ఆప్యాయంగా పెడతారు. ఖురాన్ అవతరించింది రంజాన్ మాసంలోనే. హల్లా నుంచి 1,24,000 మంది ప్రవక్తలు రాగా వారిలో మహమ్మద్ ప్రవక్త చివరివారు. క్రీస్తు శకం 624 మార్చి 27న తన సహచరులతో కలిసి మదీనాలో ఈదుల్ ఫితర్ పాటించారని ప్రతీతి. సాధారణ రోజుల్లో ఎవరికైనా దానం చేస్తే దానిని స్వీకరించిన వ్యక్తి మాత్రమే లెక్కలోకి వస్తాడని, రంజాన్ మాసంలో ఒక్క వ్యక్తికి దానం చేస్తే 100 మందికి చేసినంత ఫలితం ఉంటుందని భావిస్తారు. ఈ నెలలో చేసే దానాలు నేరుగా దైవ సన్నిధికి చేరుతాయని నమ్మకం. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని ముస్లిం సోదరులు ఘనంగా రంజాన్ పండుగ నమాజ్ ప్రార్థనలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు ముస్లింలు సేవాభావంతో వెంకటగిరిలో ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు. ఈ నమాజ్ స్థలంలో ప్రార్థనల వేదికకు 36 లక్షల ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తారని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వంలో ముస్లిం వక్ఫ్ బోర్డు సిఫారసుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారని ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. या दिल जलाल वल इकराम, या अल्लाह हमारे तमाम तर कमी कोताहियों को माफ फरमा, या अल्लाह खताओं को दरगुजर फरमा। तमाम आलम के मुसलमानों को अमन व अमान और चैन व सुकून की जिंदगी नसीब फरमा। या अल्लाह जितने बीमार हैं सबको शिफाए कुल्ली अता फरमा। या अल्लाह जो परेशान है, या अल्लाह उन सब की परेशानियों को दूर फरमा। या अल्लाह మొట్టమొదటిగా మీ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు చేస్తూ ఈద్ ముబారక్ ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఈ మాసంలో ఒక్క పొద్దు నుండి పొద్దుని ముగింపు సభ ఏర్పాటు చేసుకున్నారు. అందులో నేను పాల్గొనగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం మారిందనం చేయలేకపోయాం. ఈ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీ గురువులకు కానీ శాలరీలన్నీ కూడా ఇస్తామని చెప్పాం. మీకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మనం ముస్లింస్ కి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చేయాలని చెప్పని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మీకు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడ కట్టాల్సినటువంటి ఆ దిమ్మె ప్లాట్ఫామ్ అడిగారు, ప్లాట్ఫామ్ కూడా వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో 36 లక్షలతో పెట్టాం, శాంక్షన్ అయింది. ఏవో వచ్చింది, అది మీరు తొందరగా చేసుకోలేకపోయారు, అది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది ప్రభుత్వం మారి, లేకపోతే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా పెడతాను, పెట్టి చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ కాంపౌండ్ వారు కూడా పూర్తి చేస్తాం. మత సామరస్యంలో పుట్టినిల్లు, ఎందుకంటే హిందువుల పండుగల్లో మీరు ముస్లింస్ పాల్గొంటారు, ముస్లింస్ పండుగల్లో హిందువులు కూడా పాల్గొంటారు. ఒక మంచి సంస్కృతి ఈ వెంకటగిరిలో ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా